నన్నెందుకు భయపెడుతున్నావు? నేను భయపడ్ను. ఇది నా ఇల్లు, నా అత్తారిల్లు. నువ్వు నన్ను టార్గెట్ చేసి బయటికి పంపాలనుకున్నా అది నీ వల్ల కాదు. ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను. నన్నెవరు బయటికి పంపలేరు, నన్నెవరు బయటికి పంపలేరు. ఫోటో ఇక్కడికెలా వచ్చింది? చరణ సరోజ రజా నిజమన ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశో జోదాయక ఫలచారి. నేను భయపడ్ను.
నేను భయపడ్ను. స్వామి వీరాంజనేయ, నాకు నా అత్తారింటి లోపలికి అడుగు పెట్టే శక్తినివ్వు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముఖుర సుధారి మరణ రఘువర విమలయశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केशा. वज्र अरुध्वजा विराजै कांठे मूंज जने भूजाज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे. लाय सजीवन लखन जियाये श्री रघुवीर हर्ष उर लाये रघुपति कीन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई. सहस वदन तुम्हरो यश गावै असत ही श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद संत अहीशा. यम कुबेर दिगपाल जहाते कहि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा. तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्त्र योजन पर भानु लीलोता ही मधुर फल जानू. प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचर जनाहि उद्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते. पवन तनय संकट हरना मंगल मूर्ति रूप पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहिता हृदय बसहु सुरभूप हृदय बसहु सुरभूप हृदय बसहु सुरभूप. जय हनुमान.
స్వామి, నువ్విచ్చిన ధైర్యంతోనే ఇంట్లో అడుగు పెట్టాను. ఇప్పుడేం చేయాలి? ఈ ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు కారణం ఒక అమ్మాయి. ఆ అమ్మాయి లక్ష్మియో లేక ఇంకెవరో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా జరిగే అన్ని విషయాలు మేడంకి చెప్పడం కరెక్ట్. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పాలి? ఇప్పుడే చెప్పేస్తాను. మేడం, మేడం, లేవండి మేడం. మేడం, తలుపు తీయండి. మేడం, మేడం. కృష్ణవేణి? అవును మేడం, నేనే. మీతో వచ్చేట్టుగా మాట్లాడాలి. తలుపు తీయండి మేడం. ఏమైంది కృష్ణవేణి? ఆర్ యు ఓకే? ఐమ్ ఓకే మేడం. ముందు మీరు నాతో రండి. ఏమైంది కృష్ణవేణి? ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? మేడం, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. మీరు, నేను, వంశీ గారు మనందరం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం మేడం. కృష్ణవేణి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. అయ్యో, మీకు ఎక్కడి నుంచి మొదలు పెట్టి చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కృష్ణవేణి, కాస్త వివరంగా చెప్పు. మేడం, శోభనం గదిలో రెడ్ సారీ పెట్టింది. వంశీ గారి పెయింటింగ్ మీద రెడ్ కలర్ వేసింది. పాలల్లో షుగర్ ఎక్కువ కలిపింది. ఎవరో తెలుసా? ఎవరు కృష్ణవేణి? మీరే మేడం. కృష్ణవేణి, నీకేమైనా పిచ్చా? ఈ చండాలమైన పనులు నేను చేశానంటావేంటి? పైగా నిద్ర లేపు మరి. మేడం, ముందు మీరు నేను చెప్పేది వినండి. షట్ అప్. మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి. నువ్వింకేం చెప్పుకో. ఈ రత్నప్రభాదేవి నీకు ఎలా కనిపిస్తోంది? 20 ఏళ్లుగా నా బిడ్డ బాగు కోసం తల్లడిల్లిపోతున్న ఈ తల్లి హృదయాన్ని నీ పెళ్లితో కుదురుపరుచుకున్నాను. నీ మీద అపారమైన నమ్మకంతో నా బిడ్డని నీ చేతుల్లో పెట్టాను. నిన్ను శోభనానికి పంపిస్తూ ఈ తల్లి మనసులో నేను నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా కన్నీళ్లతో చెప్పుకున్నాను. నా కొడుకుని మామూలు మనిషిని చేయమని కొండంత బాధ్యతని నీకు అప్పగించాను. నీ పెళ్లి దగ్గర నుంచి ఈ క్షణం వరకు మీ భార్యాభర్తలిద్దరినీ కలపడానికి నేను పడే తాపత్రయం కనిపించలేదా నీకు? ఇవన్నీ వదిలేసి మీ భార్యాభర్తల్ని విడదీయడానికి నేను ప్లాన్ చేస్తున్నానంటావా? నీకెంత ధైర్యం ఉంటే నా మీద ఇంత ఘోరమైన నిందలేసి మాట్లాడతావు? అరే, నేను చెప్తుంటే వినిపించుకోరేంటి? కృష్ణవేణి, నా మీద నేను పూర్తిగా చెప్పే వరకు మీరు మాట్లాడొద్దు. నేను మాట్లాడడం పూర్తయ్యాకే మీరు మాట్లాడాలి. అర్థమైందా? మేడం, శోభనం గదిలో మీరే రెడ్ సారీ పెట్టారు. కానీ రెడ్ సారీ పెడుతున్నట్టుగా కూడా మీకు తెలియదు. మీరు అలా చేసినట్టు బామ్మగారు చూశారు. వంశీ గారి పెయింటింగ్ మీద రెడ్ కలర్ చల్లి ఫోటో తారుమారు చేసింది మీరే.
కానీ ఆ పని చేస్తున్నట్టుగా మీకు కూడా తెలీదు. ఆ ఇది కూడా అత్తయ్య చూసింది. పాలల్లో చక్కెర ఎక్కువ నేనే కలిపాను, కానీ నాకు తెలియకుండా నేనే చేశాను. అది కూడా మా అత్తయ్య చూసింది. ఛీ! నువ్వు ఇంత స్టూపిడ్ గల్వని ఫస్ట్ టైం అనిపిస్తోంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో మర్చిపోయావు. ఛ! ఈ రోజు నా బ్యాడ్ టైమో నీ బ్యాడ్ టైమో అర్థం కావట్లేదు. మొన్న వంశీ హెల్త్ కండిషన్ గురించి అడిగావు, కోప్పడ్డాను. ఈ రోజు లక్ష్మి గురించి అడిగావు, వార్నింగ్ ఇచ్చాను. ఫైనల్ గా ఈ ఇంటి పెద్ద కోడల్ని నన్నే అవమానిస్తూ మాట్లాడి పెద్ద పెద్ద నిందలు వేశావు. ఈ క్షణం నాకొస్తున్న కోపానికి నీ స్థానంలో ఇంకొక రెండుంటే షూట్ చేసి పారేసేదాన్ని, తెలుసా? ఎక్కడో నా మనసులో నీ మీద ఇంకా అభిమానం ఉంది, అందుకే నువ్వు బ్రతికిపోయావు. ఇంకా నయం, పాలలో విషం వేసి నా బిడ్డ వంశీని చంపాలని చూశానని నిందలు వేయలేదు. థ్యాంక్ గాడ్. అవును మేడం, అవును మేడం, అవును మేడం, అవును మేడం. మీరు మీ కన్న కొడుకుని పాలలో విషం కలిపి చంపాలనుకున్నారు. అమావాస్యకి నువ్వు ఈ లక్ష్మి దగ్గరకు వచ్చేయాలి. వస్తావు కదూ, వస్తావు కదూ? మేడం, సెల్ ఫోన్ తో ప్లాంట్ గా షూట్ చేశాను. పాలల్లో విషం కలుపుతున్నది మీరే, కానీ అది మీకు తెలియదు. లక్ష్మి అనే అమ్మాయి మీతో ఇదంతా చేయిస్తుంది, అంతేగాని మీరు కాదు. అంటే అంటే నాకు తెలియకుండానే నేనేవన్నీ చేశానా? అవును మేడం, మీరు ఇలా చేయడం ముందు బామ్మగారు కనుక్కొని నాతో చెప్పారు. నేను నమ్మలేదు. ఇదిగో ఈ వీడియో చూశాకే నాకంతా అర్థమైంది.